వర్ధిల్లాలి. వామపక్ష విద్యార్థి సంఘాలు యుఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏఐడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని వారు కోరారు. అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్స్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టిఎస్ జిల్లా కన్వీనర్ మోషన్, పిడిఎస్ చంద్రన్న వర్గం విష్ణు, యుఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు మంగేష్, పిడిఎస్ నాయకులు చందు, కిరణ్, కళ్యాణ్, కిషోర్, నాగరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన జూలై 4 తేదీన దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పిలుపు ఇచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల పిలుపుల మేరకే ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా విద్యాసంస్థలను బంద్ విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో, అసమర్థ ఎన్టీఏను రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆయన వెంటనే రాజీనామా చేయాలి, అది నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ జరిపించి మరియు నష్టపోయిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే PISS మరి IIT మన ముంబై నుండి మళ్ళా హైదరాబాద్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధనాలు, అది ప్రజాస్వామ్య పర్యవేక్షణకు వ్యతిరేకంగా చర్యలు మానుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలి, లేని పక్షంలో లక్షల మంది నీట్ రాసిన విద్యార్థులతో కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని, అలాగే కేంద్ర మన విద్యాశాఖ మంత్రిని ఇంటి ముట్టడి చేస్తాం, మళ్ళీ ఆ ప్రధానమంత్రి ఇంటి ముట్టడి చేస్తామని, ఈ బంద్కైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఈ బంద్ స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులు, మేధావులు, అలాగే ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు కూడా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలపై పరిష్కారం చేయాలని, లేని పక్షంగా ఇప్పటికే మన జరుగుతున్నటువంటి 20 రోజులు పాఠ్య పుస్తకాలు ముఖ్యంగా ఈ బంద్కు కారణం ఏంటంటే, ఏదైతే ఎన్టీఏ ప్రభుత్వం ఉందో దానికి ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేతని వెనక్కి తీసుకోవాలనేసి ఉద్దేశంతో మేము ఈరోజు బంద్ చేపడతా ఉంటే అక్రమ అరెస్టులను పెట్టి మమ్మల్ని ఎక్కడ కూడా ఏ స్కూల్ని కూడా లోపలికి పోనీయకుండా బంద్ చేస్తూ ఈరోజు రకరకాలుగా నానా ఇబ్బందులు పెడుతూ మాకు ఏ స్కూల్లో పోయిన పరిస్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో మాకు ఒక గోదాల లెక్క తీసుకొచ్చి మాకు ఇక్కడ పడేయడం జరిగింది. అంటే దీని వెనుక రహస్యం ఏంటి అంటే, మేము ఒకటే కోరుతా ఉన్నాం, వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, ఆ నీట్ పరీక్షని వెంటనే రద్దు చేసి మరలా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ నీట్ పరీక్ష రాసినటువంటి నష్టపోయినటువంటి విద్యార్థుల పట్ల నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.